ఈరోజు చూపించబోతున్న రెసిపీస్ రాగి అంబలి, రాగి రైస్ అండ్ కాంబినేషన్గా గోంగూర మష్రూమ్ కర్రీ, లాస్ట్ అండ్ ఫైనల్గా కొబ్బరి పాలతో రాగి కేక్. మీరు నమ్ముతారో లేదో, రాగి కేక్ని కొబ్బరి పాలతో చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. గేదె మిల్క్ మా బాబుకి అస్సలు పడవండి. డైలీ ఒక 10 days మిల్క్ తాపిస్తే 11th day మా వాడికి ఫీవర్ అండ్ వామిటింగ్స్ అయ్యాయి. అందుకే నేను మిల్క్ తో చేసే ఏ వంటలైనా కొబ్బరి పాలను వాడతాను. మరి లేట్ చేయకుండా వంట మొదలు పెడదామా? రాగి అంబలి అంటే ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి చాలా వరకు రాగి అంబలిని టేస్ట్ చేసే ఉంటారు. ఈ రోజు మనం చేసే రాగి అంబలి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి స్టార్ట్ చేద్దాం. రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ లో 3/4 రాగులు తీసుకొని 1/4 బియ్యం తీసుకోండి. ఒక 2 సార్లు శుభ్రంగా వాటర్ తో కడిగి 6 గంటలు నానపెట్టుకోవాలి. నేను ముందుగానే 6 గంటల పాటు నానపెట్టుకొని ఉంచాను. ఇప్పుడు ఈ నానపెట్టుకున్న రాగుల్ని పప్పు కుక్కర్ లోకి వేసుకోండి. బియ్యం రాగులు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ కి 4 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేయండి. పప్పు కుక్కర్ లో ఉడికించే కంటే నార్మల్ గిన్నెలో ఉడికించుకోండి. ఎందుకంటే ఈ పప్పు కుక్కర్ లో ఈ రాగులు వేసాం కదా, 2 విజిల్స్ బాగానే వచ్చాయి. ఆ తర్వాత రాలేదు. ఎందుకు రావడం లేదు అని చూస్తే పప్పు కుక్కర్ మూతకి రాగులు ఆ హోల్స్ లోకి పోయాయి, రాలేదన్నమాట. నాకు గ్యాస్ అవైలబుల్ గా లేదు అని నేను సింపుల్ గా ఉంటుందని ఈ ప్రాసెస్ చేశాను. బట్ మీరైతే గిన్నెలో ఉడికించుకోండి. ఆ తర్వాత రాగులు మెత్తగా ఉడికించుకున్నాం కదా, పప్పు గుత్తితో ప్రెస్ చేస్తూ కలపండి. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మీకు తెలుసు. కప్పు గడ్డ పెరుగు తీసుకొని చిక్కటి మజ్జిగలాగా చేసుకొని మట్టి కుండలో పోసి మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని కూడా వేసి అంతా ఒకసారి కలిపి కుండకి క్లాత్ కట్టేయండి. ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకుంటే మార్నింగ్ కి అంబలి రెడీ అవుతుంది. నాకు రాగి పిండితో చేసే అంబలి కంటే రాగులతో చేసే అంబలి చాలా నచ్చింది. దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, సన్నగా తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, వీటన్నిటిని అంబలిలో వేసి లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి ఒకసారి బాగా కలపండి. అంతే అండి, రెడీ అయిపోయింది రాగి అంబలి. ఒక చిన్న గ్లాస్ తో మనం రాగులు రైస్ తీసుకున్నాం కదా, ఇది 4 members కి సరిపోతుంది. ఇలా వారంలో 2 సార్లు రాగి అంబలి చేసుకొని తినండి. మీరే మీ బాడీలో వచ్చే మార్పులు చూస్తారు. ఈ రాగుల్లో మంచిగా కాల్షియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. జీర్ణక్రియ వ్యవస్థతో బాధపడే వాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ రాగుల్ని డైలీ లైఫ్లో తినడం అలవాటు చేసుకోండి. అంతా హెల్ప్ చేస్తాయి ఈ రాగులు. పిల్లలకు కూడా డైలీ లైఫ్లో ఏదో ఒకటి రాగులతో రెసిపీ చేసి వాళ్ళకి ఇష్టమైన విధంగా చేసి ఇవ్వండి. వాళ్ళ ఎముకలు బాగా స్ట్రాంగ్గా అవుతాయి. ఈ రాగులు మాత్రం మనకి ప్రకృతి ఇచ్చిన వరం అనే చెప్పాలి. తప్పకుండా అందరం సాధ్యమైనంత వరకు వంటగదిలో రాగులతో కూడా కుకింగ్ చేసుకొని హ్యాపీగా తిందాం, హెల్దీగా ఉందాం. మరి ఆఫ్టర్నూన్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. రాగి అన్నం విత్ స్ప్రౌట్స్. ఈ రైస్కి కాంబినేషన్గా గోంగూర మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక గ్లాస్ తీసుకొని అందులో 3/4 కప్ రైస్ వేసుకున్నాను. 1/4 కప్పు రాగులు తీసుకోండి. శుభ్రంగా కడిగి 6 గంటలు నానపెట్టుకోండి. నేను ముందుగానే 6 గంటల పాటు నానపెట్టుకొని ఉంచాను. ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్ లో వేసుకుందాం. రైస్ రాగులు మొత్తం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ కి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత రైస్ కుక్కర్ లో పెట్టేసుకోవటమే. ఆ తర్వాత ఇలా పెసల్ని స్ప్రౌట్స్ చేసుకున్నాను. అసలు ఈ స్ప్రౌట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరే చూడండి ఎంత బాగా మొలకెత్తాయో. వీటిని 80% ఉడుకుతున్న రైస్ లోకి ఒక గుప్పెడు స్ప్రౌట్స్ వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి. ఆ తర్వాత రైస్ కుక్ అయ్యాక చూడండి చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా ఉంది. రాగులు కూడా మెత్తగా ఉడికిపోయాయి. మీరు చూడడానికి రాగులు యాజ్ టీజ్ గా ఉన్నా అవి కూడా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు రైస్ కి కాంబినేషన్ గా గోంగూర మష్రూమ్ కర్రీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్
ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన ఈ గోంగూర ఆకును వేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ ని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇక్కడ ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి. అందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దానిలోనే చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక టమోటో తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నాను. ఈ టమోటా పేస్ట్ కూడా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ 2 minutes లో కర్రీలోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండి కొబ్బరి చెప్పు ఉంటుంది కదా, దానిలో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని బౌల్లోనికి వేసుకొని కలపండి. దానిలోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గోంగూరని కూడా వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు బాగా కలిపాం కదా, అందులో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసి దానిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. లాస్ట్లో రుచికి సరిపడ సాల్ట్, కొత్తిమీర వేసి ఒక 10 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే నెయ్యి అంతా పైకి తేలుతుంది. అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి కర్రీని పక్కన పెట్టుకుందాం. వేడి వేడిగా లంచ్ కూడా రెడీ అయిపోయింది. ప్లేట్ తీసుకొని రైస్ పెట్టుకొని కాంబినేషన్ గా కర్రీ పెట్టుకుంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అలా ఉంది ఈ కాంబినేషన్. ఉదయం మనం తీసుకున్న ఫుడ్ లో ప్రోటీన్ లేదు కదా, అందుకని లంచ్ లోకి ప్రోటీన్ ఉండే విధంగా ఫుడ్ ని ప్లాన్ చేసుకున్నాను. స్ప్రౌట్స్ లో మంచి హై ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్స్ లో కూడా ప్రోటీన్ తో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పిల్లల్లో ఎక్కువగా విటమిన్ డి ప్రాబ్లం ఉందని అనుకుంటాం కదా, ఈ మష్రూమ్స్ ని పిల్లలకి తినిపించండి. డి విటమిన్ లోపం ఉన్న వారికి పోతుంది. నా దృష్టిలో ఇది ఒక మంచి రిచ్ ఫుడ్ అండి. వేలు పెట్టినా ఇంత మంచి పోషకాలు ఉండే ఫుడ్ అయితే దొరకదు. ప్రతి వంటకం ఇంట్లోనే వండుకోవడానికి వీలైనంత వరకు ట్రై చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా కొబ్బరి పాలతో రాగి కేక్ ఎలా చేయాలో చూద్దాం. పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవడమే. ఇలా కొబ్బరి పాలను సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని హాఫ్ కప్పు గడ్డ పెరుగు వేసుకోండి. ఆ తర్వాత దానిలోనే 1/4 కప్పు నెయ్యి, 3/4 కప్పు కొబ్బరి పాలు వేసుకొని విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో 5 నిమిషాలు కలుపుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడరు, కొద్దిగా వెనీలా ఎసెన్స్, చిటికెడు బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, సాల్ట్ కూడా చిటికెడు వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా కొబ్బరి పాలు పోసుకుంటూ ఒకే డైరెక్షన్ లో కలపాలి. ఈ మిశ్రమం మీడియం కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అలా వచ్చే వరకు కలుపుతూ కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్న ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానిలో అడుగు భాగంలో పేపర్ బేస్ వేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ ని ఆ గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండి తీసుకోండి. ఆ బాండీలో ఒక ప్లేట్ వేసి ఈ గిన్నె పెట్టుకోండి. ఒక 30 నిమిషాలు మంటని సిమ్ లో పెట్టి ఉంచండి. 30 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, స్టిక్ కి అతుక్కోవడం లేదు. అలా అతుక్కోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టే. వేడి మీద కేక్ తీస్తే సరిగా రాదు. 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత తీస్తే కేక్ చాలా బాగా వస్తుంది. అంతే అండి.
కొబ్బరి పాలతో చేసిన రాగి కేక్ కూడా రెడీ అయిపోయింది. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. తింటూ ఉంటే పోతా ఉంది లోపలికి, అంత సాఫ్ట్గా ఉంది. మా వాడు అయితే ఎప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాడు. పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంట్లోనే చేసి పిల్లలకి ఇవ్వండి. నాకు నిజంగా కేక్స్ చేయడం రాదండి. మా బాబు కోసం నేర్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. నేనైతే 100కి 99% బయట ఫుడ్ తినకుండా మా బాబుని ప్రొటెక్ట్ చేస్తాను. మీ పిల్లలకి కూడా మిల్క్ పడకపోతే ఇలా కొబ్బరి పాలతో రెసిపీస్ చేసి ఇవ్వండి. పిల్లల ఆరోగ్యం కంటే మనకి ఏది ఎక్కువ కాదు. ఈ వంటలు అన్నీ మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కుకింగ్ విత్ లక్ష్మి ఛానల్లో వంటలు నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. రేపు మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.